దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మీ అందరి జీవితంలో ఆ దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, అద్భుత కార్యాలు చేయాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. కలిసి ఆ గొప్ప దేవిని ఆరాధించుకుందాం. మనమందరము కూడా ఆ ప్రభు యొక్క మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మనం చేయబోయే ప్రతి కార్యక్రమంలో, ప్రతి తలంపులో, ప్రతి శుభకార్యాలలో ఆ దేవుడు తోడుగా ఉంటూ మనందరం నడిపించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రసాదములో ఉన్న యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. మీ దీవెనల కోసం ప్రభువా, మీ స్వస్థతల కోసం, మీ గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. చేయబోతున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభువా, ప్రతి తలంపులో తోడుగా ఉండండి ప్రభువా. అద్భుత కార్యాలు జరిపించండి ప్రభువా, గొప్ప కార్యాలు జరిపించండి ప్రభువా. ఏ ఆటంకాలు లేకుండా జరిపించండి ప్రభువా. గొప్ప దేవుడు వేడుకుంటా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, అవును దేవా. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు.
చేసిన మేలులకై స్తోత్రాలు ప్రభువా. ప్రతి వేదనలో మాకు తోడుగా ఉంటూ నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. మేము అడిగిన ప్రతి ఒక్కదానిని అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. మాలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా. మాలో ఉన్న కష్టాలన్నీ తొలగించండి ప్రభా. మా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, స్తోత్రం దేవా. నాకు భయమేలనా యేసయ్యా. విశ్వాసముతో నీవు నాలోనే ఉన్నావయ్యా, యేసు. నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, యేసయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, చప్పట్లు కొడతాను దేవా. భయమేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, యేసు. భయమేలనా యేసయ్యా. స్తోత్రము దేవా. నీవు నాలోనే ఉన్నావయ్యా, యేసు. దిగులేలనా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం,
చప్పట్లు లేవో. దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం గొప్ప దేవుడు చేసిన మేలులకై దేవా దేవా అందరం కలిసి నీకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆ గొప్ప దేవుడు ఆరాధించి మహిమపరుచుకుందాం. ఎలాంటి కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఏమి కూడా లేకుండా మనందరినీ కూడా తన విలువైన ఐశ్వర్యముతో ఆశీర్వదించమని వేడుకుందాం. తన రక్తముతో కడగమని వేడుకుందాం. తన శక్తితో నింపమని వేడుకుందాం. దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం స్తుతించు బిడ్డ. దేవా గొప్ప దేవుడు దేవా నిన్ను నన్ను దీవించడానికి అనేకమైనటువంటి మేలుల ద్వారా కృపలతో నింపడానికి ఆ దేవుడు మన మధ్యలో సిద్ధముగా ఉన్నాడు. దేవా దేవా నీకే స్తోత్రం యేసు దేవా దేవా నీకే స్తోత్రం 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 ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మా అందరిపై వేంచేయండి ప్రభా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రార్థనలో పాలుపంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ బిడ్డలందరినీ కూడా ఈ యొక్క విలువైన ఐశ్వర్యంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. యేసయ్యా మీకే దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా మరొక్కసారి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా స్తోత్రం దివ్య సప్రసాద రూపములో మా అందరి మధ్యలో ప్రత్యక్షమైన దేవా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా ఎన్నెన్నో సమస్యలు ఇబ్బందులు ప్రభా, ఎన్నెన్నో అవమానాలు నేను అనుభవించాను ప్రభా. వాటన్నిటిలో తోడుగా ఉంటూ ప్రభా నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవా మీ చల్లని చూపుతో నన్ను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్ ఓ ప్రభా, ఇదిగో మీ ముందు మోకరించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్ వారు ఆమేన్ ఏ తలంపులు నెరవేరాలని, ఏ శుభకార్యాలు ఘనంగా జరగాలి అని, ఏ యాత్రలు చక్కగా సాగిపోవాలి అని, ఏ ప్రయాణాలలో విజయవంతంగా సాగాలి అని ఈ బిడ్డలు ఆశపడుతున్నారో వాటన్నిటిలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్ వివాహాలు కావచ్చు, వివాహ వార్షికోత్సవాలు కావచ్చు, నూతన గృహ ప్రవేశాలు కావచ్చు, విదేశాలకు ప్రయాణం కావచ్చు, నూతన ఉద్యోగాలు కావచ్చు, నూతన బిజినెస్లు కావచ్చు. ఈ బిడ్డలు ఏమేమి చేయాలని ఆశపడుతున్నారో
ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ ప్రభా ఆమేన్ ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్ దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువా, పేరు పేరున ఈ బిడ్డలందరినీ అభిషేకించి మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్ యేసయ్యా, అడిగే ప్రతి వారికి ఇస్తానని పలికిన దేవా, వెతికే ప్రతి వారికి దొరుకుతాయని పలికిన దేవా, తట్టిన ప్రతి వారికి తెరవబడుతుందని పలికిన దేవా, స్తోత్రమయ్యా. విశ్వాసముతో అడుగుతున్నారు ప్రభా మీ బిడ్డలు, ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రభా మీ మీద నమ్మకముతో అడుగుతున్నారు ప్రభా. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రం వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. యేసయ్యా, నీకే అవును ప్రభా, ఎన్నో మానసిక వేదనలు ప్రభా, ఎన్నో శారీరక వేదనలు, గాయాలతో నేను బాధపడినప్పటికీ స్తోత్రం యేసయ్యా, మీరే పరమ వైద్యుడిగా మారి నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం దేవా నాకు విడుదలనిచ్చినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం నాకు యేసయ్యా సమాధానాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. స్తోత్రం దేవా వాడుతున్న మందుల ద్వారా, తింటున్న ఆహార పదార్థాల ద్వారా, తాగుతున్నటువంటి నీరు ద్వారా ప్రభా, మీరు నాకు తోడుగా ఉంటూ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్ యేసయ్యా, మీ ముందు ఉన్నటువంటి బిడ్డలు ఏ రోగాలతో బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. ఏ బాధతో, ఏ నొప్పితో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా మీ ఉన్నతమైనటువంటి శక్తితో, హస్తాలతో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్ ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ సమస్యతో, వేదనతో బాధపడుతున్నారో అక్కడ మీ కుడి చేతిని వచ్చి ప్రార్థించండి. యేసయ్యా, మందుల వల్ల కాలేదు, వైద్యుల వల్ల కాలేదు, నా ప్రయత్నాల వల్ల కాలేదు, కేవలం మీ శక్తి ద్వారా మాత్రమే నాకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్ కేవలం మీ కృప ఆశీర్వాదాల ద్వారా మాత్రమే నాకు అన్ని రోగాల నుండి, సాతాను శక్తుల నుండి, బంధకాల నుండి విడుదల కలుగునుగాక ఆమేన్ అని విశ్వాసంతో ప్రార్థించు బిడ్డ. సంతానము లేక బాధపడుతున్నావా? నీ గర్భాన్ని ప్రభువుకు సమర్పించు. గుండె సమస్యతో, లివర్ సమస్యతో, కిడ్నీ సమస్యలతో, రకరకాల నొప్పులతో, రకరకాల వేదనలతో నీవు బాధపడుతున్నావా? యేసు నామములో ఆ రోగముల నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్ ఆ వేదన నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆ సమస్య నుండి మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్ ప్రార్థించు బిడ్డ. చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న బిడ్డలను, యవనస్తులను ప్రభువు సమర్పిద్దాం. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్ వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అనారోగ్య సమస్యలతో, రకరకాల గడ్డలతో, నొప్పులతో, క్యాన్సర్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత ఈ బిడ్డలకు లభించునుగాక. ఆమేన్ ఆర్థిక సమస్యలు ప్రభువా, భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు, అనుమానాలు ప్రభువా, కోర్టు సమస్యలు దేవా, ల్యాండ్ సమస్యలు ప్రభువా, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గొడవలు ప్రభువా, వీటన్నిటిని మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఈ దివ్య సప్రసాద దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వీరిలో మారు మనసును, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఎంత కాలం ఉంటామో తెలియదు ప్రభా, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ప్రభా. బ్రతికినంత కాలము శాంతి, సమాధానముతో, సఖ్యతతో, ఐక్యమత్యముతో, ఆనందముతో అందరము కలిసి జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, ఈ
దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని అడుగుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డపై మీ కృప, కరుణ, దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అవును యేసయ్యా. ఈరోజు మీ ముందు మోకరించి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని వేడుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను మీ అమూల్యమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభుకు సమర్పించండి. ప్రభు పాదాల చెంత ఉంచండి. దేవుడు చేసిన అన్ని మేలులను బట్టి కృతజ్ఞత తెలియచేస్తూ మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసంలో బలపరిచి ఐక్యమత్యముతో నింపి సమాధానముతో దీవించాలని ఒక గొప్ప దేవుని వేడుకుంటాను. లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ ప్రార్థన చేయమని కోరుతున్న ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను. మోకరించండి. ఆ ప్రభువు యొక్క దీవెనల కోసం ఎదురు చూద్దాం. ప్రభు మీతో ఉండునుగా, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. నీవు నా తోడున్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ మొదటి శుక్రవారపు ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడుదునుగాక. ఆమేన్.